ఇఫ్ మీకు కండరం కనుక పీకేసింది, బాగా డీప్ వూండ్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏఆర్వీతో పాటు రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్ కూడా వేస్తారనమాట. అది కంపల్సరీ. ఓకే, ఎక్కడైతే వూండ్ అయిందో, ఫర్ సపోజ్ ఇక్కడ వూండ్ అయిందనుకోండి, ఇక్కడ కరిచిందనుకోండి, అక్కడ దాని చుట్టూ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనేది వేస్తారనమాట. సో ఇది మ్యాండేటరీ. డీప్ వూండ్స్ అయితే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏఆర్వీ ఇంజెక్షన్ చేయించుకోలేదు, ఏమేమి డెడ్లీ కాంప్లికేషన్స్ రావచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ థింగ్ అండి. ఏరోఫోబియా రావచ్చు. అంటే వాడికి గాలి చూసినా కూడా టెన్షన్ పడిపోతుంటాడు, కంగారు పడిపోతాడు. అంటే గాలికి కూడా తట్టుకోలేడు అనమాట. లైక్ ఫ్యాన్ వేసినా కూడా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. నెక్స్ట్ హైడ్రోఫోబియా, వాటర్ని చూసినా కూడా కంగారు పడిపోతూ ఉంటాడు, వాటర్ కూడా తీసుకోలేడు అనమాట. సో అల్టిమేట్లీ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా సెల్యులైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సెల్యులైటిస్ ఇన్ ద సెన్స్, ఫర్ సపోజ్ కాళ్ళ మీద కలిసింది అనుకోండి, కాళ్ళ మీద కలిసినప్పుడు కాళ్ళు మొత్తం ఇలా ఉబ్బిపోయి బోధికాల్లాగా అలా తయారైపోతుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో డాగ్ బైట్ అయింది అని అంటే నేను చెప్పిన విధంగా ఏఆర్వీ ఇంజెక్షన్, ఇఫ్ నీడెడ్ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సినేషన్ కూడా చేయించుకోండి. థ్యాంక్ యూ.